ఏంటి, దీని వెనుక ఏ కారణం చేత తన తండ్రి ముగ్గురు చిన్నారులని చంపారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు కామారెడ్డి మిస్సింగ్ కేసులో ఉన్న ఈ 5గురిలో ముగ్గురు మృతి చెందినట్లుగా పోలీసులు ఒక కంక్లూజన్ కి రావడం జరిగింది. ముఖ్యంగా కామారెడ్డి అడిషనల్ ఎస్పీ ఈ మిస్సింగ్ కేసులని చైతన్య రెడ్డి అడిషనల్ ఎస్పీ దగ్గరుండి కూడా పర్యవేక్షించిన పరిస్థితి అయితే ఉంది చక్రి. అయితే చంద్రశేఖర్, సీసీటీవీ ఫుటేజ్ లో చిన్నారులు చివరిసారిగా ఎక్కడ ఎవరితోటి కనిపించారో ఆ వివరాలు ఏమైనా పోలీసుల దగ్గర ఉన్నాయా చంద్రశేఖర్? సీసీటీవీలు పరిశీలిస్తే పోలీసులకు అనేక అనుమానాలకి క్లారిటీ అయితే కొంత వచ్చింది. తండ్రి చెప్తున్న దానికి సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా లభ్యమైన ఆధారాలు కొంత పొంతన లేని ఉండటంతోనే పోలీసులకి తండ్రి పైన అనుమానం రావడం జరిగింది. తండ్రి మొదట ఈ ముగ్గురు చిన్నారులను నేను తీసుకువెళ్లి షాప్ దగ్గర వదిలేశాను, అక్కడ వారు తిరుబండరాలు కొనుక్కొని ఇంటికి వెళ్తారనుకున్నాను అని తండ్రి చెప్పడం జరిగింది. కానీ పోలీసులకి ఆ తండ్రి ఈ ముగ్గురు చిన్నారులను షాప్ దగ్గర వదిలి వెళ్ళినట్లుగా అయితే ఎక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో లేకపోవడంతోనే తండ్రిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న క్రమంలోనే ఆ తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారానే ఆ చెరువులో గాలిస్తే మృతదేహాలు 2 దొరకడం జరిగింది. ముగ్గురు అమ్మాయిలలో 2 మృతదేహాలు దొరకడం జరిగింది. మరొక మృతదేహం కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. కాకపోతే కొంత రాత్రి అవడంతో కొంత గాలింపు చర్యలు కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. మరియు ఉదయం గాలింపు చర్యలు కొనసాగించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆ మొత్తానికి కూడా తండ్రి పాత్రనే క్లారిటీగా పోలీసులకి వచ్చింది. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించిన తర్వాతనే పోలీసులు ఒక నిర్ధారణకు రావడం, ఆ తండ్రి పైన అనుమానంతో తండ్రిని విచారించిన క్రమంలోనే ఈ యొక్క పిల్లల హత్యకు సంబంధించిన పూర్తి సమాచారం రావడం జరిగింది. ఏది ఏమైనా ముగ్గురు చిన్నారులనైతే అత్యంత పాశవికంగా తండ్రి హత్య చేయడం జరిగింది. హత్య గల కారణాలు ఏంటనే విషయంలో కూడా కోణంలో కూడా పోలీసులు విచారణ జరుగుతున్నారు. మనకి మొత్తం కూడా రేపు మరింత క్లారిటీ కూడా పోలీసులు మీడియా ముఖ్యంగా కూడా తెలిపే అవకాశం ఉంది చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. ఒకప్పుడు ఆమెకు అవకాశాలు తక్కువ, కానీ ఇప్పుడు అవకాశాలను సృష్టిస్తున్నదే ఆమె. రాజకీయాల్లో, సైన్యంలో, వ్యాపారంలో, క్రీడల్లో, రైలు బస్సులు నడిపిస్తుంది. ప్రతి రంగంలో తన సత్తా చాటుతున్న మహిళ. అడ్డంకులొచ్చిన ఆమె అడుగు ఆగదు. ఎందుకంటే మహిళ అంటే శక్తి, మహిళ అంటే మార్పు. నారీ శక్తి మార్చ్ 8 మహిళా దినోత్సవ స్పెషల్ అమ్మకు వందనం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో శక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పాల్గొన్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన సుస్థ నారీ శక్తి పరివారం నినాదం ఆధారంగా కార్యక్రమం చేపట్టారు. మహిళలకు క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు, అవసరమైన చికిత్సలు కూడా అందుబాటులో ఉంటాయని మాధవ్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కుత్తూరులో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇంటర్ పరీక్ష కేంద్రం వద్ద గొడవ జరుగుతుందని విరిన రాజ్ న్యూస్ ప్రతినిధిపైన పోలీసులు దురుసుగా ప్రవర్తించి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. పరీక్ష రాసి బయటకు వస్తున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్కు రావాలని పోలీసులు బలవంతం చేశారు. దీంతో అతను ఆందోళనకు దిగారు. విధులు నిర్వహిస్తున్న రాజ్ న్యూస్ ప్రతినిధిపైన పోలీసులు దాడికి యత్నించారు. రాజ్ న్యూస్ ప్రతినిధిపైన దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మీడియా ప్రతినిధి విధులకు ఆటంకం కలిగించిన పోలీసులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. కరీంనగర్ జిల్లా రామడుగులో దారుణం చోటు చేసుకుంది. డబ్బులు, బంగారం పైన వ్యామోహం పెంచుకున్న ఒక కొడుకు కన్నతల్లిని అత్యంత పాశవికంగా గొంతు కోసి హత్య చేశాడు. పెద్ద కొడుకు పెళ్లి కోసం
బ్యాంకులో ఉన్న బంగారం నగదును గౌరమ్మ ఇంటికి తెచ్చుకుంది. అయితే డబ్బు బంగారం కోసం చిన్న కొడుకు అనిల్ తల్లిని హత్య చేసి ఎత్తుకెళ్లాడు. విచారణలో అనిల్ కుమార్ చేసిన దారుణం బయటపడింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, అతని సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని విశాఖలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ప్రపంచ దేశాల్లో పని గంటలు తగ్గించాలంటూ మహిళలు పోరాడి సాధించుకున్న హక్కును మన దేశంలో మాత్రం ఇంకా 13 గంటలు పనిచేయాలంటూ చట్టం తీసుకురావడాన్ని ఖండిస్తున్నామని జిల్లా కార్యదర్శి సత్యవతి తెలిపారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. రెండు పక్షాల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం ఓగూరు గ్రామంలో పాస్బుక్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పట్టదారు పాస్బుక్లను రైతులకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు పంపిణీ చేశారు. రైతులకు వారి భూములపైన పూర్తి హక్కు కల్పిస్తూ ప్రభుత్వం కొత్త పట్టదారు పాస్బుక్లను అందించిందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వంలో పబ్లిసిటీ పిచ్చితోటి రైతుల పాస్బుక్లపైన సర్వేరాలపైన ఎక్కడ పడితే అక్కడ తన చిత్రాలను ముద్రించి ప్రజల సొమ్మును వృధా చేశారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు విమర్శించారు. కూటమి ప్రభుత్వం మాత్రం పట్టదారు పాస్బుక్లను రాజ్య ముద్రతోటి అధికారికంగా ముద్రించి రైతులకు గౌరవప్రదంగా అందిస్తుంది అన్నారు. చిత్తూరు జిల్లాలోని ఒక మారుమూలపల్లిలో రైతు కుటుంబంలో జన్మించిన అమ్మాయి పట్టుదలతోటి చదివి ఆల్ ఇండియా సివిల్స్లో 360 ర్యాంకు సాధించింది. ఆ యువతే రాయలం జయశ్రీ. ఈమె పలమనేరు మండలం జరవారిపల్లిలో ఒక సాధారణ రైతు శ్రీరాములు రెడ్డి కుటుంబంలో జన్మించింది. ఎన్నో కష్టసుఖాలు అనుభవిస్తూ పలమనేరులోని ఎంవీఆర్ కాలేజీలో చదువుకుంటూ ఐఏఎస్ కాలనీ లక్ష్యంతో 2 సార్లు ప్రయత్నించి పట్టుకొల్పడంతో ఇంకా ఐఏఎస్ రాదు అని నిర్ణయించుకుని విరమించుకోవాలనుకుంది. తండ్రి అన్న ప్రోద్బలంతో మళ్ళీ సివిల్స్కి ప్రిపేర్ అయ్యేలా చేసింది. ఆ ప్రోత్సాహమే ఆమెను ఆల్ ఇండియా 360 ర్యాంకును సాధించేలా చేసింది. ఈ ర్యాంకు కుటుంబం వల్లే సాధించారని, వారి ప్రోత్సాహం లేకపోతే ఈ ర్యాంకు సాధించలేకపోయేదనని ఆమె అన్నారు. మహిళలను 4 గోడల మధ్య కాకుండా వారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారని జయశ్రీ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మడ్ఫోర్ట్లోని వైస్రాయ్ గార్డెన్లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి విజయం, ఆనందం వెనుక తప్పకుండా మహిళా శక్తి ఉంటుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళా శక్తిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మహిళా శక్తి పేరు మీద పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. ఆస్తి రాయించుకుని కన్న కూతురే కర్కశంగా కన్నతల్లిని ఇంటి నుంచి బయటికి గెంటివేసిన ఘటన గుంటూరు జిల్లా నిడమర్రులో చోటు చేసుకుంది. ఆదిలక్ష్మి అనే వృద్ధురాలి ఆస్తిని చిన్న కూతురు అల్లుడు రాయించుకుని ఇంటి నుంచి గెంటివేసి తాళం వేశారు. దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఇంటిని ఫోర్జరీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా బాధితురాలు ఆరోపించారు. హైదరాబాద్ నిజాంపేటలో దోమల సమస్యలపైన మున్సిపల్ సర్కిల్ కార్యాలయాన్ని బీజేపీ ముట్టడించింది. నిజాంపేటలో దోమల సమస్యను పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమస్యపైన తక్షణమే రివ్యూ నిర్వహించి సంబంధిత అధికారులను పిలిచి వెంటనే పాకింగ్ దోమల నివారణ చర్యలు చేపడతామని కమిషనర్ హామీ ఇవ్వడంతో బీజేపీ నాయకులు ధర్నా విరమించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించే కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు మార్చి 19 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్నట్లుగా దేవాదాయ శాఖ వెల్లడించింది. ఈ ఉత్సవాలు ప్రధాన ఘట్టమైన శ్రీ సీతారాముల వార్షిక కళ్యాణం ఈ సంవత్సరం మార్చి 27న జరుగుతుంది. ఈ పవిత్ర కార్యక్రమాన్ని భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేకంగా సెక్టార్లను ఏర్పాటు చేశారు. ఈ సెక్టార్ టికెట్లను భక్తులు భద్రాచలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. మేడ్చల్ జిల్లా చింగిచెర్ల కబ్బేల వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఓ వర్గానికి చెందిన వ్యక్తి పైసల విషయంలో మరో వర్గానికి చెందిన వ్యక్తిని పిలిచి దాడి చేశారు. దీంతో మాట పెరిగి ఇరు వర్గాల వ్యక్తులు అక్కడికి చేరుకోవడంతో ఒకసారిగా గొడవ కాస్త పెద్దదైంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ఇరు వర్గాల వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఒక వర్గానికి చెందిన వ్యక్తికి చెవి దగ్గర కట్ అవడంతో అతనిని బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. దీంతో బాధితులకి మద్దతుగా బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో సర్పంచ్ రేణుకా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పారిశుద్ధ్యం, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా గ్రామంలో ఉన్న మహిళలందరికీ హైజెనిక్తో కూడిన ఋతుస్రావ కప్పులను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఉన్న ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి ప్రతి ఇల్లు తిరిగి ఋతుస్రావ కప్పులను పంపిణీ చేస్తామని సర్పంచ్ రేణుక తెలిపారు. ఖమ్మం జిల్లా వేర మున్సిపాలిటీలో జరుగుతున్న ప్రగతి పాలన కార్యక్రమంలో డ్రైనేజీ పారిశుద్ధ పనులను జిల్లా కలెక్టర్ అందీపు, మున్సిపల్ చైర్మన్ చంద్రకళ పరిశీలించారు. వారిలో జరుగుతున్న డ్రైనేజీ పారిశుద్ధ పనులను, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రగతి పాలన కార్యక్రమంలో మున్సిపాలిటీ అభివృద్ధికి పాలకవర్గం కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామీణ పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. తూర్పు గోదావరి, పోలవరం జిల్లాలో గిరిజన గ్రామాల ప్రజలకు పెద్దపులి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గోకవరం మండలం మలవరం అటవీ ప్రాంతంలో 3 రోజులు ఉండి ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఎంట్రీ అవడంతో అటవీ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఏలేశ్వరం సమీపంలోని తిమ్మాపురం, మర్రివీడు వైపుకి పెద్దపులి కదలికలు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులికి అమర్చిన ట్రాకింగ్ ద్వారా ఏలేశ్వరం వైపుగా పెద్దపులి సంచారం ఉంటుందంటూ అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా పేరుగాంచిన విశాఖ కేజీహెచ్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఒక బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. 4 రోజులుగా కుటుంబ సభ్యులు బాలుడి పరిస్థితి చూసి గుండెలు బాదుకున్నారు. అసలు ఉన్నాడో లేదో తెలియక కన్నటి పర్యంతమవుతున్నారు. విశాఖపట్నం కేజీహెచ్లో అక్షయ్ అనే 6 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ గోతిలో పడ్డాడు. ప్రమాదవశాత్తు అతని కాలు ఫ్రాక్చర్ కావడంతో చికిత్స నిమిత్తం కేజీహెచ్కు పేరెంట్స్ తీసుకొచ్చారు. అయితే ఆర్థోపెడిక్ విభాగంలో సర్జరీ చేసిన అనంతరం బాలుడి పరిస్థితి అయోమయంగా మారింది. వైద్యులు మాత్రం పిల్లాడికి ఏం కాలేదంటూ వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నామని చెబుతున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు లబోదిబ్బమంటున్నారు. కేజీహెచ్లో చికిత్స కోసం 6,000 అడిగారని, అందుకు ఒప్పుకున్నామని, ఆపరేషన్ అనంతరం తన కొడుకు ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడని, స్టాఫ్ను అడిగితే సమాధానం లేదని అంటున్నారు బాధితులు. విజయ బ్రాండ్ పేరుతోటి కల్తీపాలు నెయ్యి తెలంగాణలో అమ్ముతున్నారని గుత్తా అమిత్ రెడ్డి ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో విజయ బ్రాండ్ను ఫ్రాంచైజీలు ఇవ్వడం వల్లే ఇలా జరుగుతుంది అన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రైవేటు ఫ్రాంచైజీలకు అనుమతులు ఇవ్వడం వల్ల మార్కెట్లోకి నాణ్యత లేని ఉత్పత్తులు వస్తున్నాయని, ఇది ప్రజల ఆరోగ్యంతోటి చెలగాటం ఆడవడమే అని మండిపడ్డారు. మేఘనా ఫుడ్స్ అనే సంస్థకు ఫ్రాంచైజీ ఇవ్వగా వారు గుజరాత్లో నెయ్యి తయారు చేసి తెలంగాణలో విక్రయిస్తున్నారన్నారు. ప్రజలు పాల ఉత్పత్తులు కొనే ముందు విజయ తెలంగాణను గమనించారన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో మెగా హెల్త్ క్యాంపు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ సబారిషి పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం మంచి పరిణామమని కలెక్టర్ తెలిపారు. అవసరమైతే స్పెషలిస్ట్ వైద్యులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడలోని పలువురు వైసీపీ నాయకులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జరిగిన జనసేన పార్టీలో చేరారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడానికి రాజకీయాలు ఉండాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మరో 25 ఏళ్లు ఉన్నతమైన ఆదర్శవంతమైన రాజకీయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఉప్పల్లో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి అవినాష్ మహంతి పాల్గొన్నారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న మహిళా పోలీసు అధికారులు, మహిళా సిబ్బందితో కలిసి ఈ వేడుకలను నిర్వహించారు. మహిళా పోలీసు అధికారుల బాగోగులను సిపి అవినాష్ మహంతి అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే కమిషనరేట్లో ఉన్న కమిటీ దృష్టికి తీసుకొస్తే కమిటీ ద్వారా సమస్య తీర్చుతామన్నారు. తిరుపతి జిల్లా తిరుచానూరు శిల్పారావం సమీపంలో ఒక హోటల్లో కార్మికుడిపైన కానిస్టేబుల్ కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. హోటల్ యజమానిగా ఉన్న కానిస్టేబుల్ త్యాగరాజు దగ్గర లోక్నాథ్ అనే వ్యక్తి పనిచేస్తుండగా పనికి తగిన జీతం ఇవ్వకపోవడంతో ఇటీవల అతను ఉద్యోగం మానేశాడు. ఈ క్రమంలో జీతం విషయంలో మాట్లాడుకుందాం రమ్మని కానిస్టేబుల్ త్యాగరాజును పిలిచాడు. లోక్నాథ్ అక్కడికి రాగానే తన అనుచరులైన మరో ముగ్గురితోటి కలిసి విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లోక్నాథ్ను వెంటనే చికిత్స నిమిత్తం రియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కానిస్టేబుల్ త్యాగరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
యుద్ధ సాగుతోటి మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరను పెంచిందని ఆరోపిస్తూ విశాఖలో సిపిఎం పార్టీ ఆందోళన నిర్వహించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మోడీ సర్కార్ వంట గ్యాస్పై ₹60 మహిళలకు కానుకిచ్చిందని ఎద్దేవా చేశారు. గ్యాస్ సిలిండర్లతోటి కావడి మోస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిత్యావసర వస్తువుల ధరలతోటి ప్రజలు అల్లాడిపోతుంటే యుద్ధం పేరుతోటి గ్యాస్ ధరలు పెంచడాన్ని సిపిఎం నేతలు ఖండించారు. గ్యాస్ ధరలను తగ్గించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీలు బహుమతులు అందజేసి అభినందించారు. ప్రతి సంవత్సరం మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని హరీష్ రావు తెలిపారు. నేటి కాలంలో యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో మునిగిపోతూ చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం ఘనంగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్నమయ్య జిల్లా అరవబాండ్లపల్లిలో సంచలనం రేపిన దివాకర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా పూల గణేష్, సుబ్రహ్మణ్యం, మణికంఠ దివాకర్ను పాక్త కక్షలతోటి ఆంధ్రనేయ వద్ద బండరాలతోటి కొట్టి చంపి పూడ్చిపెట్టినట్లుగా పోలీసులు తెలిపారు. హత్య కేసులో నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా సీఐ తెలిపారు. హైదరాబాద్ అంబర్పేటలో ఐడిఎఫ్సి బ్యాంకు ఉద్యోగిని నమ్మించి మోసాలు చేస్తున్న ఘరాన మోసగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రాకీ జైన్ అనే మహిళకు ₹2,80,00,000 రుణం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేస్తున్న భారత సాయిచంద్ర వ్యక్తిని రాంగోపాల్పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపైన 8 కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. తమిళ నటుడు విజయ్కు ఊహించని షాక్లు తగిలాయి. టీవీకే పార్టీ స్థాపించి రాజకీయాల్లో సరికొత్త ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్కు భార్య మరో షాక్ ఇచ్చింది. భార్య సంగీత ఇప్పటికే విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. తాజాగా సంగీత కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. విడాకుల కేసు ముగిసేంత వరకు తాను ఇంట్లోనే ఉండేలా అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్లో పేర్కొంది. ఇదివరకే విజయ్ విడాకులకు సంబంధించిన కేసు చెంగల్పట్టులోని జిల్లా కుటుంబ సంక్షేమ కోర్టులో ఏప్రిల్ 20న విచారణకు రానుంది. ఇంతలో మరో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. 8వ రోజు దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. టెహ్రాన్ పైన డ్రోన్లతోటి విరుచుపడుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో బాంబుల మోత మోగుతుంది. యుద్ధ విమానాలతోటి ఖమేనీ బంకర్ ధ్వంసం చేస్తుంది. ఇజ్రాయెల్ 50 ఫైటర్ జెట్లతోటి బంకర్ను ధ్వంసం చేస్తుంది. ఇరాన్ పైన 50 యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. దాడి వీడియోను ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది. ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ దెబ్బతిన్నట్లుగా ఐడిఎఫ్ ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధ సమీకరణాలు మారిపోతున్నాయి. ఇరాన్కు రష్యా వ్యూహాత్మక మద్దతు ఇస్తుందని తాజాగా ఒక నివేదిక పేర్కొంది. అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, సైనిక స్థావరాల గురించి ఇరాన్కు రష్యా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ సహకారం అందిస్తుందని తెలిపింది. యుద్ధం తీవ్రం అవుతున్న వేళ అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఇది దోహదపడుతుంది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు, ఇతర సైనిక స్థావరాల సమాచారాన్ని ఇరాన్కు రష్యా చెరవేసిందని అధికారులు వెల్లడించారు. యుద్ధం ముదురుతున్న వేళ ఇరాన్ ప్రెసిడెంట్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ అమెరికాకు లొంగే ప్రసక్తి లేదన్నారు. మరోవైపు గల్ఫ్ దేశాలకు ఇరాన్ ప్రెసిడెంట్ క్షమాపణలు చెప్పారు. ఇకపై పొరుగు దేశాలపైన దాడులు చేయమన్నారు. తమ జోలికి రాకుంటే మీ జోలికి రామన్నారు ఇరాన్ ప్రెసిడెంట్.
ఇరాక్ క్షిపణి దాడులతోటి దుబాయ్ సహా గల్ఫ్ దేశాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా అక్కడ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇజ్రాయెల్ దాడి చేయడంతో ప్రతిదాడిగా గల్ఫ్ కంట్రీస్ పైన ఇరాన్ దాడి చేస్తుంది. దీంతో దుబాయ్లోని అనేక చోట్ల మిసైల్ దాడులతోటి భారీ నష్టం జరుగుతుంది. దాడుల కారణంగా దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సేవలు నిలిచిపోయాయి. పశ్చిమాసియాలో ఉధృత పరిస్థితులు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్ దాని మిత్రపక్షాల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా తన శక్తివంతమైన యుద్ధ నౌకలను గల్ఫ్ జలాల్లో మోహరించింది. యుఏఈ, సౌదీ అరేబియాలపైన దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే అగ్రరాజ్య ఈ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల వ్యవధిలో యుఏఈ, దుబాయ్, సౌదీ అరేబియాలోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతోటి దాడులు జరిగాయి. ముఖ్యంగా చమురు నిల్వలు, వాణిజ్య కేంద్రాలపైన ఈ దాడులు జరగడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. ఈ దాడుల వెనుక ఇరాన్ మద్దతున్న గ్రూపుల హస్తం ఉందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $100 దిశగా దూసుకెళ్తుంది. ఒకవేళ ఇరాన్ కీలకమైన నౌక రవాణా మార్గాలను అడ్డుకుంటే భారత్ వంటి దేశాలకు చమురు సరఫరాపైన తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దౌత్యపరమైన చర్చలు ఫలించకపోవడంతో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తోంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. అంతర్జాతీయ వేదికలపై ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు. సమస్యలెన్నున్నా, సంక్షోభాలు ఎన్ని వచ్చినా, దేశాధినేతల వ్యూహాలు, పొరుగు దేశాల సంబంధాలు, అండమాన్ నుంచి ఆఫ్రికా వరకు, అరేబియా నుంచి సైబీరియా వరకు, అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు అంతర్జాతీయ వార్తల సమాహారం. వరల్డ్ 360 మీ రాజ్ న్యూస్ లో ప్రతిరోజు సాయంత్రం 5:30 వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సోషల్ మీడియా ఇది ఒకప్పుడు కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే, కానీ ఇప్పుడు అది పిల్లల జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయింది. మొబైల్ ఫోన్ చేతిలో పడితే గంటల తరబడి సోషల్ మీడియాలోనే గడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లల భవిష్యత్తుపైన పెరుగుతున్న ఆందోళనలు ఇప్పుడు ప్రభుత్వాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపైన నియంత్రణలు విధించాలని నిర్ణయించింది. చిన్నారుల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనం, మానసిక ఆరోగ్య సమస్యలు, చదువుపై ప్రభావం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించింది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా 13 నుంచి 16 ఏళ్ల మధ్య పిల్లలు సోషల్ మీడియాను దూరంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. చిన్న వయసులోనే మొబైల్ ఫోన్లకు అలవాటు పడడం పిల్లల మానసిక, సామాజిక అభివృద్ధిపైన ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం భారత్కే పరిమితమైన సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా పిల్లలు సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. గంటల తరబడి రీల్స్, వీడియోలు, గేమ్స్, చాటింగ్లతోటి పిల్లలు సమయం గడుపుతున్నారు. ఫలితంగా చదువు, ఆరోగ్యం, కుటుంబ సంబంధాలపైన కూడా ప్రభావం పడుతోంది. ఇక సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్లో హింస, అసభ్యకరత, ఫేక్ న్యూస్, సైబర్ బులింగ్ వంటి సమస్యలు కూడా పిల్లలను ప్రభావితం చేస్తున్నాయి. చిన్నారులు మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఒంటరితనం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మరోవైపు సోషల్ మీడియా పూర్తిగా చెడు అని కూడా చెప్పలేం. విద్యా, జ్ఞానం పెంపు కోసం కూడా సోషల్ మీడియా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. సరైన మార్గదర్శకత్వం ఉంటే పిల్లలు సోషల్ మీడియాను నేర్చుకునే సాధనంగా కూడా ఉపయోగించుకోవచ్చు.
ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏమిటంటే సోషల్ మీడియా పైన నిషేధాలు విధించడం నిజంగా సమస్యకు పరిష్కారమా, లేక ఇది తాత్కాలిక చర్య మాత్రమేనా? పిల్లల చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లను నిజంగా దూరం చేయగలమా? తల్లిదండ్రులు, గురువులు, సమాజం కలిసి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? సోషల్ మీడియా పిల్లల భవిష్యత్తును చెడగొడుతుందా, లేక సరైన మార్గదర్శకత్వం ఉంటే అది అవకాశాల ప్రపంచమా? ఇవే కీలక ప్రశ్నలతోటి ఈరోజు ప్రత్యేక చర్చ కార్యక్రమాన్ని నడిపిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారు. అంది సత్యం గారు, నమస్కారం అండి. నమస్తే అండి. సత్యం గారు, కర్ణాటక ప్రతిపాదించినట్లుగా 16 ఏళ్ల లోపు పిల్లలపైన సోషల్ మీడియా నిషేధం విధించడం ఇది సాంకేతికంగా సాధ్యమవుతుందంటారా సత్యం గారు? కర్ణాటక కన్నా ముందే ఆస్ట్రేలియా నిషేధించారు 16 ఇయర్స్ అందుబాటులో ఉంచొద్దని. ఇప్పుడు మన దేశం చర్చకు వస్తే కర్ణాటక, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఆలోచిస్తుంది. ప్రతి రాష్ట్రానికి కూడా ఇది ఒక వర్రీ ఇష్యూ అయిపోయింది. అయితే సోషల్ మీడియా 16 ఇయర్స్ అనే దానికన్నా ముందు అసలు సోషల్ మీడియా ఉండాలనా వద్దా అనేటువంటి చర్చ ఒకటి ఉంది. ఖచ్చితంగా ఇది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి సామాన్యుని చేతిలో ఇది ఒక వెపన్. ఎందుకంటే ఇవాళ ఛానల్స్ని, మేజర్ ఛానల్స్ అన్నిటినీ కొన్ని కంపెనీస్ వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నాయి, కొన్ని రాజకీయ పార్టీలు సపోర్టెడ్గా వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నాయి. పరోక్షంగా రాజకీయ పార్టీలు అధికార పార్టీలో ఉన్నటువంటి చోట్ల అధికార పార్టీల కొమ్ము కాసే విధంగా ఈ ఛానల్స్ను ఉంచున్నాయి. కేవలం అధికార పార్టీ వార్తలు లేదా ప్రభుత్వం యొక్క వార్తలు తప్ప ప్రజల యొక్క స్పందన గురించి వాటిల్లో మనం చూడం. ఇటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా అనేటువంటిది సామాన్యుల చేతిలో మంచి వెపన్. అయితే దీన్ని పాజిటివ్గా వాడుకుంటే దీన్ని ప్రజల ఇష్యూస్, లేదా డౌన్ ట్రాడన్ ఇష్యూస్, లేదా బాటమ్ లెవెల్ ఇష్యూస్, ఇవన్నీ చర్చకు వస్తే దీని ద్వారా ఇది ఒక అద్భుతమైనటువంటి సాధనం. తర్వాత డెమోక్రసీ బలపడటానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే అధికారిక ఛానల్స్లో అధికార కార్యక్రమాలు వాళ్ళకు ఫేవరబుల్గా చూపెడతారు, లేదా ఛానల్ ఓనర్స్ అయితే ఓనర్స్ యొక్క అభిప్రాయం ప్రకారం ఛానల్స్ నడుస్తుంటాయి. కానీ సోషల్ మీడియా మాత్రం అట్లా కాదు. ఇప్పుడు కూడా అసలు నిజాలు సోషల్ మీడియాలో ఎక్కువ తెలుస్తున్నాయి. ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. ఇక నెగటివ్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు ఈ సోషల్ మీడియాలో అనేక కట్టుకథలు ప్రచారం చేయటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మరీ అధ్వానంగా విషయాల్ని తారుమారు చేయటం, ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. సహజంగానే 14 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ 17 ఇయర్స్ మధ్య ఉండేటువంటి అట్రాక్షన్ తోటి వాళ్ళకు సోషల్ మీడియాలో నెగటివ్ అంశాలని ఫాలో అవుతున్నటువంటి విషయం కూడా వాళ్ళకు తెలియదు. ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ అయిపోతే కానీ, ఒక డిగ్రీ అయిపోతే కానీ, లేక 20 ఇయర్స్ దాటితే కానీ మంచి చెడు మధ్య విచక్షణ తెలిసే అవకాశం లేదు. దాన్ని డిస్క్రిమినేట్ చేసుకోవటం కూడా 14-16 ఇయర్స్ మధ్య, 13 ఇయర్స్ మధ్య తెలవటం కష్టం. వాళ్ళకు వాడి ఎడల అట్రాక్ట్ అవుతున్నాం, ఇవి నెగిటివ్ విషయాలు అని కూడా తెలియదు వాళ్ళకు. ఏది అట్రాక్టివ్ ఉంటే దానే ఫాలో అవుతారు. అటువంటి ప్రమాదం ఇవాళ సోషల్ మీడియా అందుబాటులో ఉండి యూత్కు నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటా ఉంటుంది. దీనికి పరిష్కారం ఒకటి టెక్నాలజికల్ పరిష్కారాలు, 2 మానిటరింగు, 3వది మోటివేషన్, 4వది ఆల్టర్నేటివ్స్. ఇవన్నీ చూడాలి. చూస్తేనే కొంత పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. సత్యం గారు, ఇక్కడ కొన్ని టెక్ కంపెనీలు తమ లాభాల కోసం పిల్లలను ఆకర్షించే విధంగా కొన్ని యాప్స్ను రూపొందిస్తున్నాయి. వీటిని నియంత్రించేలా ప్రభుత్వం ఎలాంటి కఠినమైన చట్టాలు తీసుకురావాలంటారు సత్యం గారు? ఇప్పటికే నేను 4 రకాలు అని చెప్పా. దీన్ని ప్రత్యామ్నాయంగా ఆలోచించాలంటే 4 రకాలుగా దీన్ని మనం కంట్రోల్ చేయాలన్నాం. ఫస్ట్ టెక్నికల్ అంటే ఏమిటంటే ఆ సైట్స్ ఏవేవైతే డేంజరస్ సైట్స్ ఉన్నాయో, ఏవేవైతే మార్కింగ్ చేసి డేంజరస్ యాప్స్ కానీ లేదా సైట్స్ కానీ వీటన్నిటినీ కూడా ఈ కంటెంట్ అవైలబుల్ లేకుండా, టెక్నికల్గా అందుబాటులో లేకుండా, 16 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళకి అందుబాటులో లేకుండా నిషేధించే అవకాశం ఉందా, లేదా అనవైలబిలిటీని క్రియేట్ చేసే అవకాశం ఉందా అనేటువంటి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ డిజిటల్ టెక్నాలజీ ఏజ్ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తాన్ని కమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పిల్లలకు మరి 3వ తరగతి నుంచే డిజిటల్ టెక్నాలజీ మీద అవగాహన పెట్టాలంటున్నాం. మరి సెల్ ఫోన్ అందుబాటులో లేకుండా డిజిటల్ టెక్నాలజీ గురించి పిల్లలకు అవగాహన జరిగేటువంటి అవకాశం లేదు.
ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సెల్ ఫోన్ ద్వారానే గెయిన్ అవుతున్నారు. పాఠాలు చెప్తే సరిపోదు. కాబట్టి మరి ఇట్లా ఖచ్చితంగా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలనుకున్నప్పుడు లేదా ఈ సెల్ ఫోన్ లేదా ఇంకొకటి గాజెట్ అందుబాటులో ఉన్నప్పుడు ఏ కారణం చేత తన తండ్రి ముగ్గురు చిన్నారులని చంపారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు కామారెడ్డి మిస్సింగ్ కేసులో ఉన్న ఈ 5గురిలో ముగ్గురు మృతి చెందినట్లుగా పోలీసులు ఒక కంక్లూజన్ కి రావడం జరిగింది. ముఖ్యంగా కామారెడ్డి అడిషనల్ ఎస్పీ ఈ మిస్సింగ్ కేసులని చైతన్య రెడ్డి అడిషనల్ ఎస్పీ దగ్గరుండి కూడా పర్యవేక్షించిన పరిస్థితి అయితే ఉంది చక్రి. అయితే చంద్రశేఖర్, సీసీటీవీ ఫుటేజ్లో చిన్నారులు చివరిసారిగా ఎక్కడ ఎవరితోటి కనిపించారో ఆ వివరాలు ఏమైనా పోలీసుల దగ్గర ఉన్నాయా చంద్రశేఖర్? సీసీటీవీలు పరిశీలిస్తే పోలీసులకు అనేక అనుమానాలకి క్లారిటీ అయితే కొంత వచ్చింది. తండ్రి చెప్తున్న దానికి సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా లభ్యమైన ఆధారాలు కొంత పొంతన లేని ఉండటంతోనే పోలీసులకి తండ్రి పైన అనుమానం రావడం జరిగింది. తండ్రి మొదట ఈ ముగ్గురు చిన్నారులను నేను తీసుకువెళ్లి షాప్ దగ్గర వదిలేశాను, అక్కడ వారు తినుబండరాలు కొనుక్కొని ఇంటికి వెళ్తారనుకున్నాను అని తండ్రి చెప్పడం జరిగింది. కానీ పోలీసులకి ఆ తండ్రి ఈ ముగ్గురు చిన్నారులను షాప్ దగ్గర వదిలి వెళ్ళినట్లుగా అయితే ఎక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో లేకపోవడంతోనే తండ్రిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న క్రమంలోనే ఆ తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారానే ఆ చెరువులో గాలిస్తే మృతదేహాలు 2 దొరకడం జరిగింది. ముగ్గురు అమ్మాయిలలో 2 మృతదేహాలు దొరకడం జరిగింది. మరొక మృతదేహం కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. కాకపోతే కొంత రాత్రి అవడంతో కొంత గాలింపు చర్యలు కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. మరియు ఉదయం గాలింపు చర్యలు కొనసాగించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆ మొత్తానికి కూడా తండ్రి పాత్రనే క్లారిటీగా పోలీసులకి వచ్చింది. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించిన తర్వాతనే పోలీసులు ఒక నిర్ధారణకు రావటం, ఆ తండ్రి పైన అనుమానంతో తండ్రిని విచారించిన క్రమంలోనే ఈ యొక్క పిల్లల హత్యకు సంబంధించిన పూర్తి సమాచారం రావడం జరిగింది. ఏది ఏమైనా ముగ్గురు చిన్నారులను అయితే అత్యంత పాశవికంగా తండ్రి హత్య చేయడం జరిగింది. హత్య గల కారణాలు ఏంటనే విషయంలో కూడా కోణంలో కూడా పోలీసులు విచారణ జరుగుతున్నారు. మనకి మొత్తం కూడా రేపు మరింత క్లారిటీ కూడా పోలీసులు మీడియా ముఖంగా కూడా తెలిపే అవకాశం ఉంది చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. తమిళ నటుడు విజయ్కు ఊహించని షాక్లు తగిలాయి. టీవీకే పార్టీ స్థాపించి రాజకీయాల్లో సరికొత్త ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్కు భార్య మరో షాక్ ఇచ్చింది. భార్య సంగీత ఇప్పటికే విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. తాజాగా సంగీత కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. విడాకుల కేసు ముగిసేంత వరకు తాను ఇంట్లోనే ఉండేలా అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్లో పేర్కొంది. ఇదివరకే విజయ్ విడాకులకు సంబంధించిన కేసు చెంగల్పట్టులోని జిల్లా కుటుంబ సంక్షేమ కోర్టులో ఏప్రిల్ 20న విచారణకు రానుంది. ఇంతలో మరో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. 8వ రోజు దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. టెహ్రాన్ పైన డ్రోన్లతోటి విరుచుపడుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో బాంబుల మోత మోగుతుంది. యుద్ధ విమానాలతోటి ఖమేనీ బంకర్ ధ్వంసం చేస్తుంది. ఇజ్రాయెల్ 50 ఫైటర్ జెట్లతోటి బంకర్ను ధ్వంసం చేస్తుంది. ఇరాన్ పైన 50 యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. దాడి వీడియోను ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది. ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ దెబ్బతిన్నట్లుగా ఐడిఎఫ్ ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధ సమీకరణాలు మారిపోతున్న ఇరాన్కు రష్యా వ్యూహాత్మక మద్దతు ఇస్తుందని తాజాగా ఒక నివేదిక పేర్కొంది. అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, సైనిక స్థావరాల గురించి ఇరాన్కు రష్యా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ సహకారం అందిస్తుందని తెలిపింది. యుద్ధం తీవ్రమవుతున్న వేళ అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఇది దోహదపడుతుంది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు, ఇతర సైనిక స్థావరాల సమాచారాన్ని ఇరాన్కు రష్యా చెరవేసిందని అధికారులు వెల్లడించారు. యుద్ధం ముదురుతున్న వేళ ఇరాన్ ప్రెసిడెంట్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ అమెరికాకు లొంగే ప్రసక్తి లేదన్నారు. మరోవైపు
గల్ఫ్ దేశాలకు ఇరాన్ ప్రెసిడెంట్ క్షమాపణలు చెప్పారు. ఇకపై పొరుగు దేశాలపైన దాడులు చేయమన్నారు. తమ జోలికి రాకుంటే మీ జోలికి రామన్నారు ఇరాన్ ప్రెసిడెంట్. ఇరాన్ క్షిపణి దాడులతోటి దుబాయ్ సహా గల్ఫ్ దేశాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా అక్కడ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇజ్రాయెల్ దాడి చేయడంతో ప్రతిదాడిగా గల్ఫ్ కంట్రీస్ పైన ఇరాన్ దాడి చేస్తుంది. దీంతో దుబాయ్లోని అనేక చోట్ల మిసైల్ దాడులతోటి భారీ నష్టం జరుగుతుంది. దాడుల కారణంగా దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సేవలు నిలిచిపోయాయి. పశ్చిమాసియాలో ఉధృత పరిస్థితులు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్ దాని మిత్రపక్షాల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా తన శక్తివంతమైన యుద్ధ నౌకలను గల్ఫ్ జలాల్లో మోహరించింది. యుఏఈ, సౌదీ అరేబియాలపైన దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల వ్యవధిలో యుఏఈ, దుబాయ్, సౌదీ అరేబియాలోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతోటి దాడులు జరిగాయి. ముఖ్యంగా చమురు నిల్వలు, వాణిజ్య కేంద్రాలపైన ఈ దాడులు జరగడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. ఈ దాడుల వెనుక ఇరాన్ మద్దతున్న గ్రూపుల హస్తం ఉందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $100 దిశగా దూసుకెళ్తుంది. ఒకవేళ ఇరాన్ కీలకమైన నౌక రవాణా మార్గాలను అడ్డుకుంటే భారత్ వంటి దేశాలకు చమురు సరఫరాపైన తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దౌత్యపరమైన చర్చలు ఫలించకపోవడంతో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తోంది.